స్కూల్ బస్సులను తనిఖీ చేశారు నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారులు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పరిధిలోని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలకు చెందిన 787 బస్సులను తనిఖీ చేశారు. బస్సు సామర్థ్యం, బీమా, పొల్యూషన్ పత్రాలతో పాటు డ్రైవర్ లైసెన్స్ పరిశీలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. స్కూలు ప్రారంభమవుతున్న వేళ ఫిట్నెస్ లేని బస్సులపై రవాణా శాఖ దృష్టి పెట్టింది. నిజామాబాద్ ఆర్టీఓ కార్యాలయంలో మొత్తం కూడా బస్సులన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఫిట్నెస్ ఎంతవరకు ఉంది ఏంటి అనే విషయాల మీద మొత్తం కూడా దృష్టి సారించారు. నిజామాబాద్కు సంబంధించిన స్కూల్ బస్సులన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పరీక్షలు చేస్తున్నారు. అధికారులు మాతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు, ఎట్లాంటి నియమ నిబంధనలు ఉన్నాయి? గవర్నమెంట్ ఆదేశాల మేరకు స్కూల్ బస్సులు ఫిట్నెస్కి వస్తున్నాయి. దాంట్లో మేము ఫిట్నెస్లో భాగంగా స్ట్రిక్ట్గానే చూస్తున్నాము. దీంట్లో ఏంటంటే ఫస్ట్ వెహికల్ కండిషన్ బాగుందా లేదా, వెహికల్ ఫిట్నెస్ చెక్ చేస్తాము. ఫిట్నెస్లో భాగంగా ఫస్ట్ చాస్ నెంబర్, ఇంజన్ నెంబర్, వెహికల్ జెన్యూనిటీ ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫైర్ సిలిండర్ ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉందా లేదా, పిల్లలు లోపలికి ఎక్కడానికి ఈజీగా స్టెప్స్ ఉన్నాయా లేవా, లోపల వెహికల్ కూడా బాగుందా లేదా, ఫస్ట్ అవి చెక్ చేస్తాము. ప్లస్ వెహికల్ సామర్థ్యం కరెక్ట్ ఉందా లేదా డ్రైవ్ చేసి కూడా చెక్ చేస్తున్నాము. దీంట్లో ఇప్పటివరకు మన దగ్గర 500+ వెహికల్స్ ఫిట్నెస్ జరిగినాయి. ఇంకా జరగని ఏమన్నా ఉంటే మేము రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము స్ట్రిక్ట్గానే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తాం. ఏదైనా వెహికల్లో ఒకవేళ ఫిట్నెస్ లేకుండా రోడ్ మీద తిరిగినా కానీ, 15 years దాటిన వెహికల్ రోడ్ మీద తిరిగినా కానీ స్ట్రిక్ట్గానే వీటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఆ స్కూల్ యాజమాన్యం మీద కూడా మనం స్ట్రిక్ట్గానే పనిష్మెంట్స్ కానీ ఏదన్నా తీసుకోవడం జరుగుతుంది. నియమ నిబంధనలు ఏముంటాయి సార్? యాక్చువల్గా బస్సుకు సంబంధించిన నియమ నిబంధనలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు ఎట్లాంటి ఆదేశాలు పాటించాలి? డ్రైవర్కి వస్తే more than 60 years ఏజ్ ఉన్న వాళ్ళని ఎవరిని డ్రైవర్గా పెట్టుకోవద్దు. ఈ సేమ్ క్లాస్ ఆఫ్ వెహికల్లో 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని మాత్రమే రిక్రూట్ చేసుకోవాలి స్కూల్ యాజమాన్యం. ప్లస్ అటెండెంట్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఈ మధ్య చూస్తున్నాం కాబట్టి మేము క్లియర్గా మేనేజ్మెంట్ కానీ డ్రైవర్లకు అటెండెంట్స్కి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది ఏంటంటే కంపల్సరీ అటెండెంట్ మాత్రం స్టూడెంట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు అతను దిగిండా లేదా, రోడ్డు దాటిండా లేదా అన్నది కంపల్సరీ చెక్ చేసుకున్న తర్వాతనే డ్రైవరు వెహికల్ మూవ్ చేయాలి. అదే అటెండెంట్ చెప్తే కానీ వెహికల్ మూవ్ చేయొద్దు. ఎందుకంటే ఈ మధ్య ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్లో చిన్న పిల్లలు వెహికల్ కింద పడడం అలా జరుగుతుంది కాబట్టి 100% అటెండెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది. డ్రైవరు అటెండెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలని మేము కోరుకుంటున్నాం. ఫిట్నెస్ లేని బస్సులు కూడా ఏమన్నా వస్తున్నాయా సార్? ఉన్నాయా? అట్లాంటి గుర్తించారా? ఎట్లా ఉంది బస్సు? అంటే ఇప్పుడు రేపు నుంచి స్పెషల్ డ్రైవ్లో మాకు స్పెషల్ డ్రైవ్లో దొరికితే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామండి. రేపు నుంచి స్కూల్ స్టార్ట్ కాగానే మేము ఉదయం సాయంత్రము మొత్తం జిల్లా వ్యాప్తంగా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తామండి. ఒకవేళ దానిలో నేను నోటీస్కి వస్తే ఖచ్చితంగా MB యాక్ట్ ప్రకారం బండి సీజ్ చేయబడుతుంది. ఇప్పటివరకు నిన్నటి వరకు 70% బస్సెస్ అన్ని కంప్లీట్ అయ్యాయండి. ఈ రోజు వరకు కంప్లీట్ అవుతాయని అనుకుంటున్నాము. ఏదైనా 1-2 రోజుల్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎట్లాంటి చర్యలు ఉంటాయి సార్? ఇప్పుడు ఒకవేళ ఫిట్నెస్ లేని బస్సులు ఒకవేళ నడిపితే కనుక ఎట్లాంటి ప్రమాదాలు కొంచెం ఉంటాయి, ఎట్లాంటి చర్యలు కూడా ఉంటాయి? ఫిట్నెస్ లేని బస్సులు ఒకవేళ రోడ్డు ఎక్కితే మాత్రం కఠిన చర్యలు ఉంటుందండి. అంటే బస్సుకు కంపల్సరీ అన్ని కండిషన్లో ఉన్న బస్సులనే ఉంటేనే మేము ఫిట్నెస్ చేస్తాము. ఒకవేళ ఫిట్నెస్ అన్ఫిట్ ఉన్న బస్సులు రోడ్డు మీద ఎడితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తామండి. ఏదైనా యాక్సిడెంట్ కోర్టు శిక్ష కూడా ఉంటుంది. మొత్తం చూస్తున్నాం, ఏదైతే నిజామాబాద్లో అధికారులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. వాహనాలకు సంబంధించి స్కూల్ బస్సులన్నీ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టబోతున్నాం అని చెప్తున్నారు. ఖచ్చితంగా రోజు కూడా ఉదయం సాయంత్రం రోడ్లపై తిరిగే బస్సుల మీద ఖచ్చితంగా స్పెషల్ డ్రైవ్ చేసి ఏవి ఫిట్నెస్ లేని బస్సులు కూడా గుర్తిస్తామని వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నారు. చిన్నపిల్లలు ప్రయాణించే బస్సులు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.